జనా టైమ్స్ మా గలం ప్రజాపక్షం. విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. అర్జునుడికి శ్రీకృష్ణుడు తోడయ్యాడా? ఎస్, అర్జునుడు అంటే ఎవరో కాదు, కావలి టీడీపీ నగర ఇన్ఛార్జ్, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. అతనికి శ్రీకృష్ణుడు ముసునూరు కనుమూరు భాస్కర్ రెడ్డి గారు తోడయ్యారు. కావ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. అదే క్రమంలో ఎన్నో వివాహాది శుభకార్యాలకు కానీ, ఇటు నిరుపేదలకు ఏదన్నా ఆరోగ్యరీత్యా కానీ ఎంతో మానవతా దృక్పథంతో ఆదుకున్న వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అని చెప్పి అందరికీ చెప్పచ్చు. అదే క్రమంలో కావ్య కృష్ణారెడ్డి వైసీపీతో కూడా కొద్దిగా సత్సంబంధాలు ఇంతకు మునుపు కలిగి ఉండడం, ఆ ఓట్ బ్యాంక్ కూడా ఇప్పుడు వైసీపీలో ఏర్పడ్డ లొక్కలొక్కల వల్ల వారు కూడా కావ్య కృష్ణారెడ్డికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. అదే క్రమంలో కనుమూరు భాస్కర్ రెడ్డి గారు కూడా కావ్య కృష్ణారెడ్డి గారికి తోడు కావడంతో అర్జునుడికి శ్రీకృష్ణుడు తోడైనట్టు, కావ్య కృష్ణారెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నట్టు కావలి పట్టణ ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఇటు కనుమూరు భాస్కర్ రెడ్డి గారు కూడా ఫౌండేషన్స్, ఇటు కొన్ని సొసైటీలు ఏర్పరిచి కోవిడ్ టైంలో కూడా చాలా మంది నిరుపేదలకు ఆర్థిక సాయం అయితేనేమి అండగా నిలబడి ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల్లో మంచి పట్టు సాధించిన వ్యక్తిగా మనం కావలి పట్టణంలో చెప్పుకోవచ్చు. ఇక వీరిద్దరి కలయిక భారీ స్థాయిలో భారీ మెజార్టీ రాబోతుందని చెప్పి కావలి పట్టణ ప్రజలు భావిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇటు వైసీపీలో ఏర్పడ్డ లుకలుకలు కూడా ఇటు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి అయితేనేమి, మల్లెమాల సుకుమార్ రెడ్డికి అయితేనేమి, వారిద్దరి మధ్యన వచ్చిన పొరపచ్చాలు కూడా ఇటు భారీ స్థాయిలో వైసీపీ ఓట్ బ్యాంక్ కూడా టీడీపీకి ట్రావెల్ అవుతుందని కొద్దిమంది విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. ఇదే క్రమంలో కనుమూరు భాస్కర్ రెడ్డి గారు కూడా ఇతనికి ఒక్కసారిగా మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఉదయగిరి కన్ఫామ్ అయినా కూడా, అయ్యే సూచనలు ఉన్నా కూడా వద్దు, ఇతను మంచి వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి, ఇతనికి అండదండగా నిలబడాలా, మంచి సహృదయం కలిగిన వ్యక్తి, ఇతను కానీ కావలి పట్టణంలో కానీ ఎమ్మెల్యేగా గెలిస్తే కావలి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాడని చెప్పి కనుమూరు భాస్కర్ రెడ్డి గారు భావించి టీడీపీలో చేరడమైంది. అదే క్రమంలో కావ్య కృష్ణారెడ్డి కూడా చాలా గౌరవప్రదంగా కనుమూరు భాస్కర్ రెడ్డి గారిని చూసుకోవడం, వీరిద్దరి కలయిక కాంబో చాలా వరకు భారీ స్థాయిలో భారీ మెజార్టీ సాధిస్తుందని చెప్పి కావలి పట్టణ టీడీపీ ప్రజలైతేనేమి, కార్యకర్తలైతేనేమి, నాయకులైతేనేమి ఆనందోత్సాహాలతో ఉన్నారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు.